ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ న్యూమరికల్ మెథడ్స్లో సింప్సన్స్ 1/3 రూల్ చూద్దాం. ఫస్ట్ మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. ఇంటిగ్రల్ a to b y dx ఈక్వల్ టు h/3 1/3 రూల్ కాబట్టి h/3 ఉంటుంది. y0 ప్లస్ yn ప్లస్ 4 ఇంటూ ఈ మొత్తం మనకు ఆడ్ నెంబర్స్ ప్లస్ 2 ఇంటూ y2 ప్లస్ y4 ప్లస్ అండ్ సో ఆన్, ఈ మొత్తం ఈవెన్ నెంబర్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. హెచ్ వాల్యూ ఇస్తే ఓకే, హెచ్ వాల్యూ ఇవ్వకపోతే హెచ్ని మనం కనుక్కోవాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a/n. n అనేది ఈవెన్ తీసుకోవాలి. p అనేది ఏంటంటే అప్పర్ లిమిట్ అండ్ a అనేది లోవర్ లిమిట్. ఈ ప్రాబ్లమ్ని చూద్దాం. సో ఇంటిగ్రల్ 0 to 6 1/1 plus x square dx by Simpson's 1/3 rule. సో ఈ క్వశ్చన్ని మనం సింప్సన్స్ 1/3 రూల్ ప్రకారంగా సాల్వ్ చేయమన్నాడు. హెచ్ లేదు కాబట్టి ముందు హెచ్ కనుక్కుందాం. హెచ్ ఈక్వల్ టు b మైనస్ a/n. ఇదిగా మనకు ఫార్ములా. సో b అంటే ఏంటి? ఇక్కడ b అంటే అప్పర్ లిమిట్ 6 మైనస్ లోవర్ లిమిట్ అంట 0. n అనేది ఏదైనా ఈవెన్ నెంబర్ తీసుకోమన్నాడు. ఈవెన్ నెంబర్స్ అంటే 2 ఉండిద్ది, 4 ఉండిద్ది, 6 ఉండిద్ది. బట్ మనకి ఈజీగా రావాలి అంటే 6 తీసుకుందాం మనం. సో n అనేది నేను 6 తీసుకున్నాను. ఇప్పుడు నాకు 6/6 అనేది 1 అయింది. అంటే మన ప్రాబ్లం ఈజీగా రావాలి అయితే ఈజీగా ఉండాలి అనుకుంటే 6 తీసుకుంటాం మనం. సరే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక బాక్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ముందు ఎక్స్ వాల్యూని కనుక్కుందాం, ఆ తర్వాత ఫంక్షన్స్ని కనుక్కుందాం. ఇక్కడైనా లిమిట్ ఎంత? 0, అందుకు 0 రాసాం. ఓకే, హెచ్ ప్లస్ ఈ వాల్యూ ఇప్పుడు మనం కనుక్కున్న వాల్యూ 1 ప్లస్ 0 వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ హెచ్ వాల్యూ ప్లస్ ఇప్పుడు కనుక్కున్న వాల్యూ 1 ప్లస్ 1 ఎంత? 2. ఈ వాల్యూస్ని ఇలానే కనుక్కుంటారు. 1 ప్లస్ 2 ఎంత? 3. హెచ్ వాల్యూ ఎంత? 1. 1 ప్లస్ 3 ఎంత? 4. 1 ప్లస్ 4 5. 5 ప్లస్ 1 6. అంటే లిమిట్స్ ఎంతవరకు? 0 నుంచి 6 వరకు కాబట్టి 0 నుంచి 6 వరకు తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సో ఈ ఫంక్షన్ని సాల్వ్ చేద్దాం. సో 1/1 ప్లస్ ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ 1/1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఎక్స్ ఉన్న ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 స్క్వేర్ అంటే 1. 1/1 ప్లస్ 1 2గా 1/2. సో 1/2 వాల్యూ చూద్దాం. క్యాషువల్ 1/2 ఎంత? 0.5. డైరెక్ట్గా రాద్దాం. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 1/1 ప్లస్ 4 అంటే 1/5. సో 1/5. ఇప్పుడు నాకు 0.2 వచ్చింది. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9. 1/1 ప్లస్ 9 అంటే 1/1 ప్లస్ 10. 1/10 వచ్చిందిగా. 1/10 అంటే 0.1. 1/17. సో ఇలా వచ్చింది 0.058. సో నెక్స్ట్ ఏంటిది? 1/26 0.03. 1/37 0.0. ఓకే, నేను 3a తీసుకున్నాను. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 6 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎంత అండి? 1/3. ఇది y0 అయింది, ఇది y1 అయింది, ఇది y2, ఇది y3, ఇది y4, y5, ఇది yn అయింది. ఈ ఫార్ములా చూస్తూ చేద్దాం. h/3 రాసాం. తర్వాత y0 ప్లస్ yn అంటే ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఎంత? 1 ప్లస్ 0.02. తర్వాత ఏంటిది 4 ఉంది.
ఫార్ములా చూడండి 4. తర్వాత ఆడ్ నెంబర్స్ రాయాలి. ఆడ్ నెంబర్స్ అంటే ఇవి చూడండి, మీరు పైన ఉన్నాయి కాదు, అక్కడ ఉన్న ఈ నెంబర్స్ చూడండి. ఆడ్ అంటే y1 ఆడ్, y3 ఆడ్, y5 ఆడ్. సో y1 వాల్యూ ఎంత 0.5, తర్వాత ప్లస్ 0.1 ప్లస్ 0.03, నెక్స్ట్ ప్లస్ 2 ఆఫ్ ఈవెన్ నెంబర్స్ రాయాలి. ఈవెన్ నెంబర్స్ అంటే 0.2 అంటే y2 y4గా ప్లస్ 0.05, 5 8 రాసాము. సో అన్నీ సింగిల్ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0.05 రాద్దాం మనం కూడా. 1/3. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 1.02 ప్లస్ 4 ఆఫ్ ఈ మూడింటిని యాడ్ చేసి ఇంటూ చేద్దాం. 0.5 ప్లస్ 0.1 ప్లస్ 0.03. ఇప్పుడు మనకు 0.63 వచ్చింది. 0.63 ప్లస్ 2 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తారు. 0.2 ప్లస్ 0.05 ఎంత వచ్చింది నాకు 0.25 వచ్చింది. 0.25 that equal to 1/3 of 1.02 plus 4 into 0.63 చేయాలి, 2 into 0.25 చేయాలి. చేద్దాం. 4 into 0.63 చేస్తే నాకు 2.52 వచ్చింది. ప్లస్ మళ్ళీ 2 into 0.25 చేయాలి. 2 into 0.25 చేశాను. ఇప్పుడు నాకు 0.5 వచ్చింది. ఈ మొత్తాన్ని యాడ్ చేసి బై 3 చేద్దాం. సో 1.02 ప్లస్ 2.52 ప్లస్ 0.5 ఆన్సర్ ఎంత 4.04 డివైడెడ్ బై ఆన్సర్ డివైడెడ్ బై 3 చేస్తే 1.34667 ఫైనల్ ఆన్సర్ అదే 1.34667 మనకు వచ్చిన ఆన్సర్ ఇదే. ఇదండి సింప్సన్స్ 1/3 రూల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.